హాయ్, దిస్ ఈజ్ రాజేష్ శర్మ. ఫ్యూచర్ సిటీకి సంబంధించి ప్రభుత్వం ఒక కీలకమైన నిర్ణయం తీసుకుంది. దాన్ని కీలకమైన నిర్ణయం అనే కంటే కూడా షాకింగ్ నిర్ణయం అని చెప్పడం ఇంకా బాగుంటుందేమో. ఆ నిర్ణయం ఏంటి, దాని ఇంపాక్ట్ ఎలా ఉంటుంది, నేను ఈ వీడియోలో వివరించే ప్రయత్నం చేస్తున్నాను. అదే రకంగా ఫ్యూచర్ సిటీలో ఎవరైనా ఇన్వెస్ట్ చేయదలుచుకుంటే కనిపిస్తున్న నంబర్లో నన్ను కాంటాక్ట్ చేయండి. లేఅవుట్ అప్రూవల్స్ పర్ఫెక్ట్గా ఉన్నవి, స్పాట్ రిజిస్ట్రేషన్ అవకాశం ఉన్నవి, అప్రూవల్స్ ఉన్నవి మాత్రమే చెప్తాను. అప్రూవల్స్ లేని నేను అస్సలు ఎంకరేజ్ చేయను. చాలామంది అప్రూవల్స్ 2 నెలల్లో వస్తాయి, 3 నెలల్లో వస్తాయి, 4 నెలల్లో వస్తాయని చెప్పి కొంతమంది సేల్ చేసుకుంటున్నారు తక్కువ ధరకు. బట్ దయచేసి అట్లాంటి వాటి విషయంలో మీరు తొందరపడి నిర్ణయం తీసుకోవద్దు. అప్రూవల్స్ ఉన్నవి మాత్రమే తీసుకోండి. పర్ఫెక్ట్ అప్రూవల్స్ ఉన్నాయా లేదా అని చూసుకొని నిర్ణయం తీసుకోండి. ఓకే, నేను మాత్రం అప్రూవల్స్ పర్ఫెక్ట్గా ఉన్నవి మాత్రమే ప్రమోట్ చేస్తాను. రేపు పొద్దున రీసేల్ సర్వీస్ కూడా నా దగ్గర ఉంటుంది కాబట్టి అన్ని పర్ఫెక్ట్గా ఉంటేనే నేను ప్రమోట్ చేస్తాను. లింక్ డాక్యుమెంట్స్ కూడా పర్ఫెక్ట్గా ఉంటేనే ప్రమోట్ చేస్తాను. సేమ్ టైం ప్రాజెక్టులు ఏవైతే దగ్గరగా వస్తున్నాయని నేను చెప్తున్నానో అవి ఖచ్చితంగా వస్తున్నట్టుగా మీకు పూర్తి ప్రూఫ్ చూపించే మిమ్మల్ని ఇన్వెస్ట్మెంట్ చేయిస్తాను నేను. కొంతమంది అన్నీ చూసి కూడా నమ్మరు, కొంతమంది ఏమి చూడకుండా కూడా నమ్ముతుంటారు. రకరకాల వ్యక్తులు ఉంటారు ఇన్వెస్ట్ చేసే వాళ్ళలో. నాకు అలాంటి వ్యక్తులు తారసపడ్డారు, ఇలాంటి వ్యక్తులు తారసపడ్డారు. అసలు భూమి చూడకుండా కూడా, ప్లాట్ చూడకుండా కూడా నన్ను నమ్మి ఇన్వెస్ట్ చేసిన వారు కూడా ఉన్నారు. నిజానికి ఐఎమ్ వెరీ మచ్ లక్కీ టు హ్యావ్ సచ్ ఎ జెన్యూన్ కస్టమర్స్. కొంతమంది అన్ని తెలుసుకున్న తర్వాత కూడా ఏమి చెప్పకుండా సైలెంట్ అయ్యే వాళ్ళు, అలాంటివి కూడా నమస్కారం పెట్టడం తప్ప ఇంకేం చేయలేము. సో ఓవరాల్గా ఫ్యూచర్ సిటీ అండ్ ఒక ఎమర్జింగ్ సెంటర్ కాబోతున్న కడతాల్ సరౌండింగ్లో ఈ 2 చోట్ల కూడా మంచి అప్రూవల్స్తో ఉన్న లేఅవుట్స్ ఉన్నాయి. ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ చేయదలుచుకుంటే కనిపిస్తున్న నెంబర్లో కాంటాక్ట్ చేయండి. ఇక ఫ్యూచర్ సిటీకి సంబంధించి ప్రభుత్వం తీసుకున్న క్రూషియల్ నిర్ణయం ఏంటి, ఇది చెప్పే ముందు ఒక్కసారి ఫ్యూచర్ సిటీ సమగ్ర స్వరూపాన్ని ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను బ్రీఫ్గా, క్లుప్తంగా, బికాజ్ ఐఎమ్ రన్నింగ్ అవుట్ ఆఫ్ టైం. సో ద థింగ్ ఏంటంటే, మొత్తం 2016లో నోటిఫికేషన్ ఇవ్వడం ద్వారా ఆనాటి కేసీఆర్ ప్రభుత్వం మనకు మీర్ఖాన్పేటకు ఒక 3 కిలోమీటర్ల దూరం నుంచి స్టార్ట్ చేసి కుర్మిద్ద, తాడిపర్తి, నానక్ నగర్, మేడిపల్లి శివార్ల వరకు ప్రభుత్వం 13,973 ఎకరాలను సేకరించింది. 2016-18 మధ్య వాళ్లకు కాంపెన్సేషన్ కూడా 7-8 ఏళ్ల కిందనే ఇచ్చేశారు. ఇప్పుడు వారికి ఈ ప్రభుత్వం గిఫ్ట్ కింద ప్లాట్లు ఇస్తుంది. అది డెవలప్ అవుతుంది. 600 ఎకరాలలో కళ్ళారా చూసి వస్తున్నాం మనం అక్కడికి వెళ్ళిన వాళ్ళం. సో ఇంత జరుగుతుంది, ప్రాక్టికల్గా జరుగుతున్నా కూడా ఇంకొంతమందికి ఎక్కడో అపనమ్మకం ఉండి ఉంటుంది. కాబట్టి అలాంటి వాళ్ళని ఏం చేయలేము. అతిపెద్ద పవర్ గ్రిడ్, 600 ఎకరాలలో టౌన్షిప్, గవర్నమెంటే అద్భుతమైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ చేస్తుంది. బీటీ రోడ్లు అద్భుతంగా సూపర్గా, నాతో వచ్చిన వాళ్ళు చూస్తుంటారు. నేను గ్రౌండ్ రిపోర్ట్ కూడా పబ్లిష్ చేయాలి యాక్చువల్గా. సో థింగ్ ఈజ్ అంటే ఇవి నడుస్తున్నాయి. ఇలాంటి ప్లేస్లో మనకు కళ్ళకు కట్టినట్టుగా డెవలప్మెంట్ కనిపిస్తుంది కాబట్టి అక్కడ ఇన్వెస్ట్ చేయడం అనేది మంచి అదవుతుంది అనమాట. సో 13,973 ఎకరాలను జోన్ వైజ్గా డివైడ్ చేసింది. ఎలక్ట్రానిక్స్ 4,700 ఎకరాలు, లైఫ్ సైన్సెస్ అంటే ఫార్మా కంపెనీలకు 4,200 ఎకరాలు, మిగిలిన వాటిల్లో 490 ఎకరాలు స్కిల్ యూనివర్సిటీకి, దాదాపు 300 ఎకరాలు ఏఐసిటీకి, ఇట్లా అన్ని కేటాయిస్తూ వచ్చింది ప్రభుత్వం. దీంట్లో కూడా దాదాపు పేరుగాంచిన సంస్థలు, ఎంఎన్సీస్ కావచ్చు, ఇంటర్నేషనల్లో ప్రాతినిధ్యం వహిస్తున్న భారతీయ సంస్థలు కావచ్చు, వీటిని ఎంఓయూలు ఆల్మోస్ట్ 38 ఎంఓయూలు అయ్యాయి ఇప్పటి వరకు. ఇందులో కొన్ని గవర్నమెంట్ కంపెనీలు కూడా స్టేట్ గవర్నమెంట్తో ఎంఓయూ చేసుకున్న పరిస్థితి. సో ఈ రకంగా ఎంఓయూలు పర్ఫెక్ట్గా టైం బౌండ్తో అవుతున్నాయి కాబట్టి సమీప భవిష్యత్తులో ఫ్యూచర్ సిటీ వస్తుంది అన్న విశ్వాసంతో నేను ఈ వీడియోలు చేస్తున్నాను. అదే రకంగా సమాచారాన్ని మీకు అందించే ప్రయత్నం చేస్తున్నాను. సో ఈ రకంగా ఉన్న ప్లేస్లో మనకు ప్రధానంగా ఈ 4 ఊర్లు చెప్తుంటాను నేను: కుర్మిద్ద, తాడిపర్తి, నానక్ నగర్ అండ్ నక్కర్తమేడిపల్లి. నక్కర్తమేడిపల్లి ఈజ్ ద బిగ్గెస్ట్ విలేజ్. ఈ 4 విలేజ్లలో ఎక్కువ పాపులేషన్ ఉండి ఎక్కువ మూమెంట్ ఉన్న ప్లేస్ అదనమాట. ఎందుకు మూమెంట్ ఉంది అంటే అక్కడ పోలీస్ స్టేషన్ ఎస్టాబ్లిష్ చేశారు, గ్రీన్ ఫార్మాసిటీ పోలీస్ స్టేషన్ అని చెప్పి. సో ఇప్పుడు గవర్నమెంట్ తీసుకున్న నిర్ణయం ఏంటంటే, మేడిపల్లిలో ఉన్న ఫ్యూచర్ సిటీ ఏదైతే ఉందో, పోలీస్ స్టేషన్ ఏదైతే ఉందో దాన్ని కుర్మిద్దకు షిఫ్ట్ చేస్తున్నారు. కుర్మిద్ద శివార్లలో పెట్రోల్ బంక్ ఉంటుంది. పెట్రోల్ బంక్ దగ్గర ఇంతకుముందు అవుట్ పోస్ట్ ఉండేది. అవుట్ పోస్ట్ ప్లేస్కి ఇప్పుడు షిఫ్ట్ చేస్తున్నారు. దేనికి అని అంటే, దీని వెనక చాలామంది కన్ఫ్యూజ్ అవుతున్న థింగ్ ఏంటంటే, ఫార్మా ఠానా తరలింపు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఫార్మాసిటీ ఏర్పాటు కోసం రంగం సిద్ధం చేసింది. అందులో భాగంగా భూసేకరణకు శ్రీకారం చుట్టింది. దీనిని వ్యతిరేకిస్తూ రైతులు కొంతమంది ఆందోళనలు చేశారు. నిరసన కార్యక్రమాలు పెరుగుతున్న నేపథ్యంలో ఫార్మా భద్రతకు స్థానికంగా పోలీస్ స్టేషన్ ఏర్పాటుకు ప్రణాళికలు సిద్ధం చేశారు. దానికి అనుగుణంగా మొత్తం యాచారం, కందుకూరు మండలాల్లో ఉన్న 20 గ్రామాలను కలుపుతూ రాచకొండ కమిషనరేట్ పరిధిలో నక్కర్తమేడిపల్లిలో అద్దె భవనంలో హైదరాబాద్ గ్రీన్ ఫార్మాసిటీస్ ఠానాను ఏర్పాటు చేశారు. ఒక ఎస్ఐ, ఒక సిఐ, 4 ఎస్ఐలు, 30 మంది పోలీస్ సిబ్బందిని నియమించారు అని చెప్పి దీనికి సంబంధించిన డీటెయిల్స్ కనిపిస్తున్నాయి. అయితే ఇప్పుడు తాజాగా జరుగుతున్న డెసిజన్ ప్రకారం ఏంటంటే,
ఫార్మా సిటీ లేదు. ఫార్మా సిటీ ప్లేస్లో నెట్ జీరో సిటీ వస్తుంది. నెట్ జీరో సిటీలో 30% ఫార్మా కంపెనీలు ఉన్నాయి. సో 30% ఉన్న ఫార్మా కంపెనీల పేరు మీద ఈ ఠానా పేరు ఎందుకు ఉండాలి? దీన్ని నెట్ జీరో పోలీస్ స్టేషన్గా మార్చాలి. నెట్ జీరో సిటీ ఠానాగా మార్చాలి. ఇది ప్రభుత్వాన్ని పోలీస్ డిపార్ట్మెంట్ కోరుతున్నది. సో ప్రభుత్వం దానికి సంబంధించి ఆల్మోస్ట్ ఫైనల్ డిసిజన్ తీసుకున్నది. బట్ థింగ్ ఏంటంటే, మేడిపల్లిలో అదే ప్లేస్లో ఠానా పేరు మార్చి అక్కడే కొనసాగిస్తే సరిపోదనే ఉద్దేశంతో అక్కడి నుంచి దాన్ని కుర్మిదకు షిఫ్ట్ చేస్తున్నారు. అట్ ద సేమ్ టైం ఆ ఏరియాలో ఇప్పుడు మొత్తం నెక్స్ట్ డెవలప్మెంట్ జరగబోతున్న లెవెల్లో పోలీస్ స్టేషన్ పరిధిని దాన్ని అసిస్టెంట్ కమిషనర్ పరిధికి పెంచబోతున్నారు. సో పోలీస్ స్టేషన్ కుర్మిదలో ఉంటుంది, ఈ ఏసీపీ కార్యాలయం అది మేడిపల్లిలో ఉండొచ్చు అన్న వాదన వినిపిస్తున్న పరిస్థితి. సో ప్రస్తుతం అయితే మేడిపల్లిలో ఉన్న పోలీస్ స్టేషన్ను కుర్మిద్ద దగ్గరికి షిఫ్ట్ చేస్తున్నారు. కుర్మిద్ద శివార్లలో ఒక పెట్రోల్ బంక్ ఉంటుంది, ఒకటి ఐఓసి. దాని పక్కనే ఇంతకుముందు అవుట్ పోస్ట్ ఉండేది, దాన్ని ఇప్పుడు ఠానాకు కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. సో కన్స్ట్రక్షన్ చేసే బిల్డింగ్లోకి ఇప్పుడు షిఫ్ట్ చేస్తున్నారు. సో ఒకటి ఫార్మా సిటీ పేరును మార్చడం, గ్రీన్ ఫార్మా పోలీస్ స్టేషన్ను మార్చి నెట్ జీరో సిటీ ఠానాగా మారుస్తున్నారు, పోలీస్ స్టేషన్గా మారుస్తున్నారు. సెకండ్ థింగ్, అది మేడిపల్లి నుంచి కుర్మిద్దకు షిఫ్ట్ చేస్తున్నారు. కుర్మిద్ద దగ్గర పెట్రోల్ బంక్ దగ్గరికి షిఫ్ట్ చేస్తున్నారు. ఎందుకు అని చాలామంది ప్రశ్నిస్తున్నారు. ఎందుకు అంటే, ఒకటి మేడిపల్లిలో దాన్ని అప్గ్రేడ్ చేయడానికి వేరే రకంగా స్థలం చూశారు, అది ఉంటుంది, అది వేరే. అది కాకుండా ఈ ల్యాండ్ యాక్టివిటీస్ పెరిగిన తర్వాత, లావాదేవీలు పెరిగిన తర్వాత కొన్ని ఇష్యూస్ జరుగుతున్నాయి. ఇష్యూస్ కుర్మిద్ద, తాడిపర్తి ఏరియాలో, మీర్ఖాన్పేట ఏరియాలో ఎక్కువ జరుగుతున్నాయి. అలాంటప్పుడు పోలీస్ స్టేషన్ ఇక్కడ ఉంటే ఫాస్ట్గా రీచ్ అవ్వడానికి స్కోప్ ఉంటుంది అనే ఉద్దేశంతో ఇక్కడ షిఫ్ట్ చేస్తున్నారు. సో ఇష్యూస్ జరుగుతున్నాయి కుర్మిద్ద ఆ ఏరియాలో, ల్యాండ్ డిస్ప్యూట్స్ చాలా జరుగుతున్నాయి. వెంచర్లకు మధ్య గొడవలు జరుగుతున్నాయి. అదే రకంగా భూములకు సంబంధించి జరుగుతున్నాయి. తర్వాత ప్రధానంగా గ్రౌండ్ లెవెల్లో రియల్ ఎస్టేట్ బిజినెస్ను డైల్యూట్ చేసే కొంతమంది పర్సన్స్ ఉంటారు. ఒక పదం వాడితే బాగుండదు కానీ ఏజెంట్లే అందాం, ఇంకో మాట అనొచ్చు, బట్ ఏజెంట్లే అందాం. వాళ్ళు చాలా ఇష్యూస్, ఒక చైన్ లాగా ఏర్పడడం, రకరకాల డిస్ప్యూట్లకు దారితీయడం, ఇలాంటి గొడవలు గ్రౌండ్ లెవెల్లో జరుగుతున్నాయి. అందుకోసం పోలీస్ స్టేషన్ను ఇక్కడికి షిఫ్ట్ చేస్తున్నారు. కానీ మేడిపల్లిలో ఏసీపీ ఆఫీస్ పెట్టడానికి రంగం సిద్ధమవుతుంది. ఎందుకు అంటే 14,000 ఎకరాలే, 20 గ్రామాలే అని అనుకున్నప్పుడు ఈ ఒక పోలీస్ స్టేషన్తో సరిపోతుంది. కానీ ఇప్పుడు ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ ఏర్పాటయ్యాక మొత్తం 76 జనావాసాలు, 56 గ్రామాలు, రెవెన్యూ గ్రామాలు ఇందులో ఉండబోతున్నాయి. సో దాని పరిధికి ఖచ్చితంగా పెంచాల్సిన అవసరం, అగత్యం ఉంది. ఇందుకోసం చర్యలు ఒకవైపు కొనసాగుతుంటే, ఇప్పుడు ప్రైవేట్ బిల్డింగ్లో ఉన్నదానికంటే గవర్నమెంట్ దానిలోకి రావడం అనేది ఒక ఇష్యూగా కనిపిస్తుంది. సేమ్ టైం ఠానా పేరు మార్పు కూడా ఆల్మోస్ట్ 1-2 డేస్లో గవర్నమెంట్ అనౌన్స్ కూడా జరుగుతుంది. గవర్నమెంట్ ఆల్రెడీ డెసిషన్ జరిగిపోయింది. బట్ అది కూడా సేమ్ అనుకోండి, అది కూడా సేమ్ టెంపరీ బిల్డింగ్, అంత పర్మనెంట్గా గొప్పగా ఏం కట్టట్లేదు. నార్మల్ అవుట్ పోస్ట్గా ఉన్నదని కొద్దిగా అప్గ్రేడ్ చేస్తున్నారు అంతే. సో ఇది ఫ్యూచర్ సిటీకి సంబంధించి చాలా కీలకమైన డెసిజన్ ఇప్పుడు లేటెస్ట్గా జరుగుతుంది. నేను పదే చెప్తుంటాను, ఫ్యూచర్ సిటీ విషయంలో ప్రభుత్వం చాలా కీన్గా ఉంది, ఫాస్టర్ డెసిషన్స్ తీసుకుంటుంది అని చెప్పి. ఇది కూడా దానికి ఒక తార్కాణంగా చెప్పుకోవచ్చు. ఈ ఇన్ఫర్మేషన్, ఈ వీడియో నచ్చితే ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి. అదే రకంగా నా ఈ ఫ్యూచర్ రియాలిటీ న్యూస్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేయమని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఫ్యూచర్ సిటీ ఇన్వెస్ట్మెంట్ల కోసం 99954322 కాంటాక్ట్ చేయండి. అదే రకంగా కడతాల్ ఇన్వెస్ట్మెంట్ కోసం 7799666988 కాంటాక్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సైనింగ్ ఆఫ్ రాజేష్ శర్మ.